మల్కజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన కల్పించేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మల్కజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సర్ ప్రక్రియ ఎంతో కీలకమైందని, దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని నాయకులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రతి డివిజన్లోనూ పర్యటిస్తూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఓటర్లందరూ తమ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ప్రతి అర్హత కలిగిన పౌరులు ఓటర్ జాబితాతో నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నాయకులు తెలిపారు. ఈ సర్ ప్రక్రియ తెలంగాణలో జూన్ 25 నుండి ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ తుది జాబితా విడుదల వరకు కొనసాగనుంది. దేశంలో జరుగుతున్న ఎస్ఐఆర్ మీద మనమందరం కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఓటు చోరుతో పాటు సీటు చోరీ కూడా చేయడం జరుగుతుందంటే, నిన్ననే మధ్యప్రదేశ్ లో మన మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వం కూడా ఈరోజు వారి తర్వాత తిరస్కరించబడింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈరోజు సర్వనాశనం చేసి వారు బీజేపీ వారు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి పన్నాగం పన్న కుట్రగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు అన్నిటికన్నా ముఖ్యంగా మన నాయకుడు, మన అందరి ఆత్మీయ నాయకుడు హనుమంతన్న ఉన్నంత కాలం ఏ బీజేపీ నాయకుడు కానీ ఏ నాయకుడు కానీ మనందరం కూడా అదృష్టవంతులం. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం కనుక ప్రజాస్వామ్య విలువలతో పాటు మనందరం